వందనాలన్న. ఉదయకాల దినమున దేవుని సహవాసంలో కోరి వచ్చిన స్త్రీలైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సహాయ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ గల మహారాజు నిన్న నేడు ఏకరీతిగా ఉంది మానవులు అయిన మాడల తండ్రి, మీరు చూస్తున్న కృపకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినము చూడక నాయన ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళి ఉండగా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ కృపలో భద్రపరిచి మీకు వాక్యంతోనైనా మా కుటుంబ స్నానం చేపిస్తూ మాలో ఉన్న ప్రతి లోపాలను సరిచేస్తూ మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధులను చేసి పరిపూర్ణమయ్యేంత వరకు తండ్రి మీ కృపలో కాపాడుతున్నందుకు కూడా స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఇప్పుడున్న యోగుడైన నేను మరొకసారి మా పరిశుద్ధ గ్రంథమైన మా బ్రతుకు వస్తున్న బైబిల్లో నుంచి కొన్ని విషయాలను ధ్యానించనే ఉండగా మాట్లాడుతున్న నాతోనే ఉంటున్న మీ పిల్లలందరితోనూ మీకు కృపను మీకు భద్రతను మాకు అనుగ్రహించమని, ఏ మాటలైతే వింటున్నామో ఆ మాటలోని శక్తిని ఆ మాటల్లోని ప్రభావాన్ని మేము అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మా జీవితాలు మార్చుకుంటూ కృపను అనుగ్రహించడం ఆయన. ఈ కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా జరిగించమని క్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు నందు ప్రియమైన దేవుని వర్లారా, దేవునికి మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుని ప్రభుని యేసుక్రీస్తునామములో స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నారండి. ఒక 2-3 వారాలుగా దేవుడు అవకాశం ఇస్తున్న ప్రతిసారి ఒక పాఠాన్ని మనం వింటున్నాము, పరిశుద్ధత అనే పాఠం గురించి. లాస్ట్ టైం ఈ పాఠం చెబుతూ ఎక్కడ ముగించానో అది జ్ఞాపకం చేస్తూ దాన్ని కొనసాగింపుగా ఈరోజు కూడా మరొక విషయాన్ని నేర్చుకుందామండి. లాస్ట్ టైం పాఠాన్ని ముగిస్తున్నప్పుడు దేవునికి సంబంధించినవి అన్నీ కూడా పరిశుద్ధమైనవి అన్న విషయాన్ని మాట్లాడుకున్నాం. దేవునికి సంబంధించినవి అన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఆ దేవునికి సంబంధించినవన్నీ అన్న దగ్గర ఆయన ఉన్న ఆకాశము, ఆయన కూర్చున్న సింహాసనము, ఆయన యొక్క దూతలు పరిశుద్ధమైనవి, ఆయన నామము పరిశుద్ధమైనది, తర్వాత ఆయన చేసిన వాగ్దానము పరిశుద్ధమైనది. ఆయన మన చేతిలో ఈ యొక్క గ్రంథాన్ని ఉంచాడు, ఆ గ్రంథములోని ప్రతి లేఖనము పరిశుద్ధమైనది. తర్వాత ఆయన ఏర్పాటు చేసిన మార్గము పరిశుద్ధమైనది. వాటితో పాటు ఆయన ప్రజలు ఏ జనాంగాన్ని అయితే ఆయన ప్రతిష్ఠించారో ఆ జనాంగం పరిశుద్ధమైనది. దేవుని ఆరాధించడానికి మనం కూడుకునే మందిరము అది పరిశుద్ధమైనది. ఆ మందిరంలోని ఉపకరణములు అన్నీ కూడా పరిశుద్ధమైనవి. తర్వాత యాజకులు రాజులను అభిషేకిస్తున్న తైలము పరిశుద్ధమైనది. ఇలా దేవునికి సంబంధించినవన్నీ కూడా పరిశుద్ధమైనవి అన్న విషయాన్ని లాస్ట్ టైం పాఠాన్ని ముగిస్తూ ఈ విషయాన్ని మనం విన్నామండి. దాని కొనసాగింపుగా ఈరోజు కూడా మన పాఠం ఏంటంటే దేవుడు పరిశుద్ధపరచువాడు, దేవుడు పరిశుద్ధపరచువాడు అనే పాఠాన్ని విందాం. దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా మనలను పవిత్రపరచడంలో, పరిశుద్ధపరచడంలో ఏకీభవిస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మనకు తెలిసిన సందేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తం, మన పాపాల నిమిత్తము ఆయన శిలువలో మరణించి ఆయన కాల్చిన రక్తంతో మనల్ని అందరినీ కూడా కొన్ని పవిత్రపరిచాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని పవిత్రపరచాలంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దానిలో ఏకీభవించి ఉన్నారన్న విషయం మనకు అర్థం కావాలి.
మనలను పవిత్రపరచటంలో ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క పాత్ర ఒక్కటే సరిపోదు. ముగ్గురి పాత్ర కూడా దానిలో అవసరమే ఉన్నది. ఒక పాపిని రక్షించుటలో, ఒక పాపిని పవిత్రపరచటంలో ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అయితే దేవుడు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడు ఒక విషయం, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నారు రెండో విషయం, పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పవిత్రపరుస్తున్నాడు, ఇది మూడో విషయం. ఈ మూడు విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ముగ్గురు కూడా మనల్ని పవిత్రపరుస్తున్నారు. ముందుగా దేవుడు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో కొన్ని లేఖన ఆధారాలను గమనిస్తే, లేవికాండము 22వ అధ్యాయము 9వ వచనంలో, లేవికాండము 22వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారము మోసుకొని దాని వలన సావకుండానట్లు ఈ విధిని ఆచరింపవలను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. నేనే వారిని పవిత్రపరుస్తున్నాను. ఎందుకంటే వారు ఆ పాపంలోనే ఉండి చనిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి వారిని నేనే పవిత్రపరుస్తున్నాను అంటున్నాను. 16వ వచనం 33వ వచనం కూడా మనం చూస్తే అక్కడ కూడా వారిని పవిత్రపరచు యెహోవాను నేనే అని ఉంటుంది. 16వ వచనంలో నేను వాటిని పరుచు యెహోవాను అని చెప్పాను. 33వ వచనంలో కూడా అదే విషయం ఉంటుంది. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీకు దేవుడునై ఉండునట్లు ఐగుప్తు దేశముల నుండి మిమ్మును రప్పించిన యెహోవాను అని చెప్పాను. దేవుని సంగమా, దేవుడు తన ప్రజలను వారు పాపములో ఉన్నప్పుడు అలా విడిచిపెట్టక, ఎలాగైనా మనం అందరం కూడా మన యొద్దకు వచ్చుటకు మన పట్ల ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో మనం ఏదో బైబిల్ రాయబడిన విషయాన్ని ఎన్నో చెప్తా ఉంటారు, ఎన్నో చదువుతూ ఉంటామన్నది పక్కన పెట్టి మనల్ని పవిత్రపరచడం కోసము దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు కోడి తన పిల్లల్ని ఎలా రెక్కల కింద కాపాడుకుంటుందో, పెద్ద రెక్కల మీద ఎక్కించుకొని ఎలా మోసుకొని వచ్చాను, ఇలా మాట్లాడుతున్నప్పుడల్లా అట్లా దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. మనం అపవిత్రతలో ఉన్నప్పుడే, ఒకవేళ మనల్ని వదిలేసి ఉంటే ఆ పాపంలోనే మనం చనిపోతే ఖచ్చితంగా నరకపాత్రలం అవుతాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టక మనల్నైనా, పూర్వం ముందు ఉన్న దేవుని ప్రజలనైనా, ఏ తరంలో ఉన్నా రాబోయే తరంలో ఉన్న వారినైనా సరే ఎవరిని కూడా దేవుడు అలా విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. ఎందుకంటే ఆయనకి మనమంటే అంత ఇష్టం. ఆ పాపంలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టుంటే ఈ పాటికి లోకం మన పేర్లు కూడా మర్చిపోయి ఉండేది. కానీ అలాంటి పరిస్థితి లేదు. సో వింటున్న వాక్య భాగాలను మనము ఏదో బైబిల్లో రాయబడిందన్న ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్టుగా కనబడుతూ ఉంటాం. ఇది మన బ్రతుకు పుస్తకం. బైబిల్ అనేది మన బ్రతుకు పుస్తకం అని ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో, ఆ మాటలు ఎక్కడ ఎవరి ద్వారా వినబడుతున్నా సరే మనకు తెలిసి ఉంటే ఓకే, మనకు తెలియకపోతే ఆటోమేటిక్గా నేర్చుకొని దాన్ని తగ్గట్టుగా మన జీవితాలు దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. ఒకవేళ మన పాపంలోనే చనిపోతామని దేవుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే దేవుడు ఎలా పవిత్రపరుస్తున్నాడంటే, ప్రారంభం నుంచి కూడా పాపం చేసిన ప్రతిసారి దేవునికి బలి అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనకు తెలుసు. ఇదే లేవికాండంలోనే 16వ అధ్యాయం 19వ వచనంలో, లేవికాండము 16వ అధ్యాయం 19వ వచనంలో 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేళ్ల అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలను. ఇక్కడ దేవునికి అర్పిస్తున్న బలులు, అది కోడెల రక్తం కానీ, మేకల రక్తం కానీ,
పశువుల రక్తం ఏదైనా కావచ్చు, దాని ద్వారా దేవుడు వాళ్ళని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసింది కూడా, మీరు పాపం చేసినప్పుడు మీ కళ్ళ ముందు మీకోసము ఏ పాపం చేయని ఒక జీవి చనిపోతుంది. మీకోసము ఆ జీవి అలా విలవిలా కొట్టుకుంటూ రక్తాన్ని చిందించటం వలన అది మీ కనుల ద్వారా మీరు చూసినప్పుడు ఆ పాపాన్ని, ఆ అపవిత్రతను మరలా మీరు చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే దేవుడు ఆ బలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితి రాను రాను ఎలా దారుణంగా మారిపోయిందంటే, ప్రజలు ఎలా అలవాటు పడిపోయారంటే, మనుషులు ఈజీగా ప్రతిదానికి అలవాటు పడిపోతారు. అలాగనే పాపం చేయటానికి కూడా అలవాటు పడిపోయి పాపం చేయటం బలివ్వటం, పాపం చేయటం బలివ్వటం. ఎందుకంటే బలివ్వటానికి ప్రతిసారి కూడా మనం వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బలి ఇచ్చే పరిస్థితి ఉంటే, అప్పుడు పాపం విషయంలో కొంచెమైనా మనకు భయం అనేది వచ్చేదేమో. వారికి అప్పుడు పశువుల మందలు విస్తారంగా ఉండేవి కాబట్టి పాపం చేయటము మందలో నుంచి ఒక పిల్లను, గొర్రె పిల్లను లేదా ఒక ఆవును ఏదో దాన్ని తీసుకొని వచ్చేసి కోడని వచ్చేసి వధించేసేవారు. ఎందుకంటే దానికోసం వారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. వారికి విస్తారమైన మందలు ఉండేవి. పాపం చేసిన ప్రతిసారి యాజకుడి దగ్గరికి ఒక పశువుని తీసుకెళ్ళి వధించేవారు. అసలు దేవుడు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందే, నువ్వు పాపం చేసినప్పుడు నీకోసం ఒక అమాయక జీవి విలవిల నీకోసం రక్తాన్ని చిందిస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని, ఆ దృశ్యాన్ని చూసినప్పుడైనా నువ్వు పాపం మానుకుంటావన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. కానీ ప్రజలు పాపం చేయటం, బలివ్వటం అలవాటుగా అయిపోయింది. అసలు ఆ కార్యక్రమాన్ని పెట్టింది క్రీస్తు ప్రభు యొక్క బలి వారి హృదయంలో నాటబడటం కోసం. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి ఎంత గొప్పదో ప్రజలకు అలవాటు చేయటం కోసము మనుషులకు దేవుడు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విషయం మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనములోను, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించటం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపముల జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తము పాపములను తీసివేయటం అసాధ్యము. మరి పాపాలు తీసివేయటం అసాధ్యమైనప్పుడు ఈ యొక్క మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము, ఏ పశువుని యొక్క రక్తము దేవుడు చిందించమని ఎందుకు చెప్పాడు? దేవుడే చెప్పబట్టే కదా ఆ కార్యక్రమాన్ని చేశారంటే అవును, దేవుడే చెప్పాడు. కానీ ఆ రక్తము మనుషుల యొక్క పాపమును తీసివేయలేదు. ఆ రక్తాన్ని చూసినప్పుడైనా పాపాలు చేయటం మానివేస్తారు. రాబోయే రోజుల్లో ధర్మశాస్త్రానికి నిజముగా క్రొత్త నిబంధన చట్టాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆ క్రొత్త నిబంధన చట్టాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో చేస్తున్నాడు. సో ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తము, క్రొత్త నిబంధన యొక్క విలువ రాబోయే తరాలకి, అన్ని తరాల వారికి అర్థం కావాలంటే ధర్మశాస్త్రములో కొన్ని ఛాయా చిత్రాలు, ఛాయా రూపాలు, ఛాయా కార్యక్రమాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మనుషులుగా మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతిదాన్ని అలవాటు చేసేసుకుంటాం. అదేదో మంచిని అలవాటు చేసుకుంటే బాగుండేది. మనుషులు ప్రతి పాపపు కార్యక్రమాన్ని కూడా అలవాటుగా చేస్తారు. హ్యాబిట్స్ అన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ అయితే బాగుంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదండి. దానికోసమే దేవుడి యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్రీస్తు ప్రభు యొక్క బలి ఎంత గొప్పదో తెలియటం కోసం. 9వ అధ్యాయం 15వ వచనంలో కూడా పక్కనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు.
ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి కూడా విమోచనము కలుగుటకు ఆయన మరణం పొంది, మొదటి నిబంధన కాలంలో ఉన్న వారికి కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తమే శరణ్యమై ఉన్నది. అయితే ఇక్కడ మనం 10వ అధ్యాయంలో చదివినప్పుడు వారు బలి అర్పించిన తర్వాత వారి పాపాలు వారికి జ్ఞాపకానికి రాకూడదు. ఇంకా మరలా జ్ఞాపకానికి వస్తుంది అంటే మరలా ఆ పాపాల కోసం బలి అర్పించే కార్యక్రమాన్ని ఉంది. ఇప్పుడు మనము కూడా సంఘములో బాప్తిసం పొంది అడుగుపెట్టిన తర్వాత ఏ పాపపు కార్యక్రమాలు అయితే చేసామో వాటిని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోకూడదు. అవన్నీ కూడా మరుగుబడి ఉండాలి, మర్చిపోవాలి. ఆ పాపాలు మరలా మరలా మనకి జ్ఞాపకానికి వస్తున్నాయంటే మనం ఆ పాపంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే ఇక్కడ ఆ యాజకులు ప్రతి ఏటా బలు అర్పిస్తున్నప్పుడు ఆ పాపాలు వాళ్ళకి జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి. దానికోసమే ఆ పాపాల కోసం వాళ్ళు బలిస్తూనే ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఎవరైతే పరిశుద్ధపరచబడి సంఘంలో చేర్చబడ్డారో వారి పాపాలు కూడా మరలా మరలా వాళ్ళకి జ్ఞాపకానికి రాకూడదు. ఒకవేళ మనలో ఎవరికైనా మనం చేసిన పాపపు కార్యక్రమాలు, తప్పుడు పనులు మరలా మరలా గుర్తొస్తున్నాయంటే ఒకసారి మన బాప్తీసాన్ని చెక్ చేసుకోవాలి. మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఉంటే మనకు అలాంటి ఆలోచనలే రాకూడదు కూడా. ఒకవేళ వచ్చినా సరే వాటిని వెంటనే సరి చేసుకొని దేవుని ఎదుట మోకాళ్ళు అనేసి ప్రార్థించి ఆ కార్యక్రమాన్ని నాలోంచి తుడిచిపెట్టండి నాయన అని దేవుని వేడుకోవాలి. ఎందుకంటే మన పాపాలను ఆయన తూర్పు పడమటికి ఎంత దూరం అంత దూరాన విడిచేశానంటాడు. సముద్రపు అగాధంలో తొక్కేశానంటాడు. మీ పాపాలన్నీ కూడా నా వీపు వెనక వేసేసానంటాడు. ఇంకా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. పవిత్రపరిచిన ఆయనే ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పినప్పుడు, మనల్ని విమోచించిన ఆయనే జ్ఞాపకం చేసుకోనని చెప్పినప్పుడు పాపం చేసిన మనము మరలా మరలా వాటిని జ్ఞాపకం చేసుకున్నామంటే అర్థం ఏంటి? మనము పవిత్రపరచబడలేదని అర్థం. మనం పవిత్రపరచబడలేదు కాబట్టే మరలా మరలా అవి జ్ఞాపకం వస్తున్నాయి. కానీ పవిత్రపరిచిన ఆయన ఏమంటున్నాడంటే ఆ పాపాలను సముద్రపు అగాధంలో తొక్కేశాను, తూర్పుకి పడమటికి ఎంత దూరం అంత దూరాన్ని విసిరేశాను, నా వీపు వెనక్కి వేసేసాను, ఇక వాటిని నేను మరలా తిరిగి చూడనని చెప్తున్నాడు. కానీ మనుషులుగా మనమేమో ఆ పాపాలను మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని ఈ విధంగా ఒక రక్తం ద్వారా శుద్ధి చేస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా శుద్ధి చేస్తున్నాడు, మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో చూద్దాం. రెండో విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన కూడా మనల్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధులుగా చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారికి అందరికీ శుభం అని చెప్పి వ్రాయినది. ఇక్కడ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు ఎలా పరిశుద్ధపరచబడ్డాం? ఆయన కాల్చిన రక్తం ద్వారా. ముందుగానేమో మనం చూసింది దేవుడు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడంటే కోడెల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యొక్క కార్యక్రమాన్ని క్రీస్తు ప్రభు యొక్క బలిదాకా తీసుకొచ్చేశాడు. ఇక్కడ నుంచి ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు వారు తన రక్తం ద్వారా మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనంలో, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనంలో, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యముకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యం మనకు అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి పౌలు గారు. మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేయటకు ఆయన శక్తిమంతుడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇది కూడా పౌలు గారికి సంబంధించిన సందర్భమేనండి. పౌలు గారు
దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు మధ్యాహ్నమందు వారి చుట్టూ ఒక పెద్ద ఆకాశం నుండి సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి వెలుగు ఆయనకి కనబడినప్పుడు జరిగిన సందర్భం 18వ వచనంలో. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనంలో 16 నుంచి ఉంటుందండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఇక్కడ మన పరిస్థితి ఎలా ఉందో గమనిస్తున్నారండి. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు. ఇప్పుడు మనం చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా, సాతాను అధికారంలో ఉన్నామా, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నామా? సింపుల్ అండి. ఒకసారి కళ్ళు మూసుకొని మన మనసాక్షిని అడిగితే మన బ్రతుకుని ఎందుకు చూపిస్తుంది. మన బ్రతుకు సాతాన క్రియలుగా ఉన్నదా, మన ఆలోచన విధానం అంతా కూడా వెలుగు సంబంధులుగా ఉన్నదా, సాతాన సంబంధులుగా ఉన్నదా అనే విషయాన్ని అర్థమవుతుంది. సాతాన సంబంధుల పరిస్థితులు ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే, సాతాన సంబంధులు ఎలా ఆలోచిస్తారంటే, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ అలాంటి ఆలోచన విధానం, అలాంటి మనసు మనకుంటే మార్చుకుందాం. సాతాను గుణం ఎలాంటిదంటే, ఎవరితోనైనా విరోధంగా ఉన్నామా మనం సాతాను సంబంధులు, ఎవరి మీదైనా నిందలు వేస్తున్నామా, మనకి ఈ అలవాటు చాలా ఉంటుంది. ఒకవేళ విరోధం ఉన్నా ఏదో పట్టి పట్టినట్టుగా ఉంటూ ఉంటాము, కానీ నిందలు వేస్తూ ఉంటాం. ఆ మనిషి మన ఎదుట లేనప్పుడు వారి మీద ఎన్నో నిందలు వేస్తుంటాం. ఆ నిందలు వేసే అలవాటు ఉంటే అది సాతాను క్రియ. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం అన్నమాట, మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది అని. ఎవరినైనా మోసం చేస్తున్నామా, అదేంటో బాగా తెలిసిన వారే మనల్ని ఎక్కువ మోసం చేస్తూ ఉంటారు. తెలియని వాడు మోసం చేస్తాడేమోనని భయపడతాం, జాగ్రత్తగా ఉంటాం. కానీ అన్నీ తెలిసిన వాడి దగ్గరే, మన అనుకున్న వారి దగ్గరే మనం ఈజీగా మోసం చేస్తుంటాం. అలాంటి అలవాటు ఉంటే అది సాతాను యొక్క గుణం. ఎవరినైనా పాపం చేయనట్లు ప్రేరేపిస్తున్నామా, ఈ ప్రేరేపణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు కూడా ఈజీగా అలవాటు చేసేస్తూ ఉంటారు. సో పాపం చేయటానికి మనం ప్రేరేపిస్తుంటే మనం అపవాది సంబంధులు. ఎవరితోనైనా అబద్ధం ఆడుతున్నామా, అది అపవాది యొక్క క్రియ. కోపం నిలిచి ఉన్నట్లు ఎవరి పట్లైనా ప్రవర్తిస్తున్నామా, అది అపవాది యొక్క క్రియ. ఎవరితోనైనా యుక్తిగా ప్రవర్తిస్తున్నామా, ఆ యుక్తి తంత్రాలన్నీ కూడా అపవాది యొక్క లక్షణాలండి. ఒకవేళ అలాంటివి మనలో ఉంటే ఖచ్చితంగా మానుకోవాలి. అలాంటివి మనలో ఉంటే మనం అందరం కూడా ఇంకా చీకట్లో బ్రతుకుతున్న వారమే, మనం చీకటి సంబంధులమే, మనం ఇంకా వెలుగులోకి అడుగుపెట్టిన వారము కాదు. ఒకవేళ మనం సాతాను అధికారంలో నుండి బయటపడాలంటే ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క రక్తమే మనకి ఆశ్రయం. దానికోసమే పౌలు గారిని పవిత్రపరిచి పరిశుద్ధినిగా చేసి, నీకు అన్ని జనుల వల్ల కానీ లేదా ఏదో జనం వల్ల కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. నేను పొందిన శ్రమల్లో ఇంకా ఏమైనా కొదువై ఉంటే అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి నా స్థానంలో నిలబడి అని డైరెక్ట్గా యేసు ప్రభు వారే ఆయనతో మాట్లాడి ఆయన్ని పవిత్రపరిచి పరిశుద్ధుని చేసి ఆయన లోకంలోకి పంపిస్తున్నాడు. ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భం. సో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని పవిత్రపరుస్తున్నాడు ఈ విధంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, పరిశుద్ధపరచబడే వారికి అందరికీ ఒకటే మూలం. ఇక్కడ పరిశుద్ధపరిచేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధపరచబడే వారు ఎవరు? మనము. అంటే సంఘస్థులుగా, దేవుని పిల్లలుగా ఎవరైతే నేను పాపిని తండ్రి అని గుర్తిస్తారో, నేను పాపిని నాయన అని దేవుని ఎదుట మోకాళ్ళు వేస్తారో వారు. అంటే
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధపరిచేవాడు, పరిశుద్ధపరచబడేవారు మనం. ఆయన మనలను తన సహోదరులను చెప్పుటకు ఆయన సిగ్గుపడటం లేదంటండి. కానీ మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడు మనల్ని కన్న తల్లిదండ్రులే నా కడుపున చెడబుట్టేవారు అన్నట్టుగా బ్రతుకుతాం. అట్లాంటిది పరిశుద్ధుడు, సృష్టికర్త అయిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఈయన నా సహోదరుడు, ఈమె నా సిస్టరు, ఈమె నా సహోదరుని అని చెప్పే స్థాయిలో మన బ్రతుకులు ఉన్నాయండి. ఆయన నిలబడిన స్థానంలో పక్కన మన మీద చేయేసే అంత చనువు మనకుందా? లోకంలో కొంతమంది మనల్ని అసహించుకుంటూ ఉంటారు, ఎందుకంటే మన స్థాయి వారికి ఈక్వల్గా లేదు కాబట్టి. అట్లాంటి పరిశుద్ధత స్థాయిలో యేసుక్రీస్తు ప్రభువారు మన మీద చేయి వేసి ఇతడు నా సహోదరుడు, నా తమ్ముడు, ఈమె నా చెల్లి అని చెప్పే ఆ పరిశుద్ధత మనలో ఉందండి. అదే చెప్తున్నాడు ఆయన. ఆయనైతే మనల్ని పిలుచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడుగుతున్నాడు. ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడటం లేదంట. ఆయనే సిగ్గుపడినప్పుడు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు మన అర్హత ఏంటి? ఒకే ఒకటండి, మనం పరిశుద్ధులుగా బ్రతకాలంతే. పరిశుద్ధులుగా బ్రతకడం అనేది పెద్ద గొప్ప విషయం ఏమి కాదండి. ఇప్పుడు మనం ఇందాక సాతాను యొక్క గుణాలు ఒక 7 విషయాలు చూసాం. అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, సహోదరుల మీద నేరాలు మోపకుండా అలా బ్రతకడం కష్టమా అండి? ఇప్పటివరకు అవన్నీ చేసి అలవాటు పడిపోయి వాటిని మానుకోవటం కష్టమైపోయింది, కానీ అవి లేకుండా బ్రతుకుతున్న వారు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. మీరు గమనిస్తే క్రైస్తవేతరులు, దేవునికి దూరంగా ఉన్నవారు, అన్ని జనాంగంలో చాలామంది ఇలాంటి లక్షణాలు కలిగి బ్రతుకుతున్నారు. అప్పుడప్పుడు మనం కొంతమందిని గమనిస్తే నిజంగా వీళ్ళు క్రైస్తవులైతే ఎంత బాగుంటుంది, చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడున్న లోకానికి వెళతారు అన్నట్టుగా కొంతమంది మనకు కనబడతారు సమాజంలో. కానీ వారితో సంఘములో ఉన్న మనల్ని కంపేర్ చేసుకొని చూస్తే మన బ్రతుకులు చాలా దారుణంగా ఉంటాయి. కారణం ఏంటంటే మనం పాపాలు చేయడానికి అలవాటు పడిపోయాం. పాత నిబంధన కాలంలో ప్రజలు ఎలాగైతే పాపం చేయటం బలివ్వటం అలవాటు చేసుకున్నారో, ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడిన తరువాత కూడా పాపము చేయటం, క్రీస్తు ప్రభు యొక్క బలలో చేయి వేయటం. చాలామంది పాపం చేసినందుకు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవటం అలవాటైపోయింది. అది పాపాలు చేసిన దానికి పరిష్కారం కోసం చేయబడిన కార్యక్రమం కాదండి. నువ్వు దేవుని పని చేయటానికి యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ఎంతగా శ్రమపడి నీ కోసం బలి అయిపోయాడు, అది జ్ఞాపకం చేసుకోవటం కోసం ఆ కార్యక్రమం. అది జ్ఞాపకం చేసుకుంటున్నా అర్థం ఏంటంటే మరలా ఆ పాపం చేయకుండా ఉండటం కోసం, ఆయన మరణ సమాధి పునరుద్ధరణ ప్రకటించడం కోసం ప్రభు బల్ల చేయి వేయాలి. కానీ వారమంతా పాపం చేసిందని పోగొట్టుకోవటం కోసం ప్రభు యొక్క రక్తంలో చేయి వేయకూడదు, ఆయన బలలో చేయి వేయకూడదు. చాలామంది మనం సమాజంలో కొన్ని సంఘాలకు దర్శించినప్పుడు మనకు కనబడేది ఏంటంటే వారమంతా చేసిన పాపాలు పోగొట్టుకోవటం కోసం ప్రభు బల్ల చేయి వేస్తున్నారు. అది అక్రమం. అలా చేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా మానుకోవాలి. సో ఈ విధంగా క్రీస్తు ప్రభు వారు మనల్ని అందరూ కూడా పవిత్రపరుస్తున్నారు. 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రికలోని 9వ అధ్యాయము 26వ వచనంలో, అట్లయిన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పవిత్రపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చింది. అదేంటండి, ఆయన 2000 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన జగత్తు పునాది వేయబడినప్పటి నుంచి కూడా మనుషులకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. అలా ప్రత్యక్షం అవుతూ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన అప్పటి నుంచి కూడా మన కోసం శ్రమ పడుతూనే ఉన్నాడంట అండి. మనం గమనిస్తే అక్కడ
అట్లైన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడాల్సి వచ్చును. అయితే ఆయన యుగంలో సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఆ కాలంలో పాత నిబంధన కాలంలో అయితే ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఎలా ప్రత్యక్షమవుతున్నాడు, ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమవుతున్నాడు, ఏ సందర్భాల్లో ప్రత్యక్షమయ్యాడు దేవుడు అవకాశం ఇస్తే ఆ పాఠాన్ని కూడా వినే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పూర్వకాలంలో కూడా ఎలా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఒకవేళ ఆల్రెడీ వినేసి ఉంటే దేవునికి స్తోత్రం, ఒకవేళ వినలేకపోతే అన్నగారు ఎవరెక్కడి ద్వారా ఆ పాఠం వినిపిస్తాడు. ఎందుకంటే పూర్వకాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన 2000 సంవత్సరంలోనే ప్రారంభమైంది అనుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవేతరుల కంటే తెలియదు పాపం. ఆయన జగత్తు పునాది వేయబడినప్పటి నుంచి కూడా ఆయన ప్రస్తావన ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. భూలోకానికి వస్తూనే ఉన్నాడు. తన ప్రజలను కాపాడుకుంటూనే ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించింది కూడా ఆయనే. ప్రతి సందర్భంలో కూడా ఉంటాడండి. వీలైతే ఆ పాఠం విందాం. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో కూడా మనం వింటున్న పాఠం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనల్ని పవిత్రపరుస్తున్నారు అన్న పాఠం వింటున్నాం. ముందుగా దేవుడు మనల్ని ఎలా పవిత్రపరిచాడో చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో చూస్తున్నాం. 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 29వ వచనంలో కూడా ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకై సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచును. గమనిస్తున్నారండి, మనల్ని పవిత్రపరుస్తున్న నిబంధన రక్తాన్ని మనము మన కాళ్ళతో త్రొక్కేస్తున్నామంటండి. సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఈజీగా మనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగానికి సంబంధించిన పాటలు, సినిమాలు మనకు విరివిగా దొరుకుతున్నాయి. ఆ పాటలు చూస్తున్నప్పుడు, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు అయ్యో దేవుణ్ణి, యేసుప్రభు వారిని ఎంతగా శ్రమ పెట్టారా, ఎంతగా కొట్టారా, ఎంతగా అవమానించారని ఆ కాలంలో ఉన్న వారిని చూసి మనము వారి మీద చాలా కోప్పడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారిని అందరినీ కూడా క్షమించి, నాయనా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, వారు తెలియక చేశారు, మనమైతే తెలిసే చేస్తున్నాం. మనకైతే క్షమాపణ ఉండదేమో, వారికైతే క్షమించమని డైరెక్ట్గా ఆయన బ్రతుకున్నప్పుడే, శిలువ మీద ఉన్నప్పుడే చెప్పేశాడు, నాయనా వీరు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించమని. మరి మన పరిస్థితి ఏంటిది? మరలా చదువుతాం 29వ వచనంలో, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. యేసుప్రభు వారు మన పాదాలతో తొక్కుతున్నామా? ఎలా తొక్కుతున్నాం? ఎప్పుడు తొక్కుతున్నాం? తాను పరిశుద్ధపరచుటకే సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునని నేను మీకు తోచును. పాదములతో ఎలా తొక్కుతున్నాం? సింపుల్గా అర్థం కావాలంటే, పరిశుద్ధమైన మార్గంలో నడవకుండా, బ్రతకకుండా పాపపు మార్గంలో బ్రతకటమే ప్రభువారిని మన కాళ్ళతో త్రొక్కటం. నువ్వు మార్గంలో నడుస్తున్నప్పుడు పాపం చేయటానికి వెళ్తున్నావా, ఒక పాపను రక్షించడానికి వెళ్తున్నావా? నువ్వు పాపం చేయడానికి వెళుతున్నావా, నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయాణం చేస్తున్నావా? ఆ లాజిక్, ఆ సింపుల్ స్టెప్ మనకు అర్థమైతే చాలండి, మన ప్రభువును కాళ్ళతో తొక్కుతున్నామా లేదన్న విషయం మనకు అర్థమవుతుంది. 13వ అధ్యాయం 12వ వచనం కూడా, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపుట శ్రమ పొందెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందిన శ్రమల వలన, ఆయన కాచిన రక్తం వలన మనల్ని పవిత్రపరిచారు. మీకు ప్రారంభంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. మనల్ని పాపముల నుంచి విమోచించడానికి, మనల్ని పవిత్రపరచడానికి
తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎంత శ్రమ పడుతున్నారో, మనల్ని ఎంతగా ఓర్చుకుంటున్నారు, మన పాపాలను ఎంతగా భరిస్తున్నారో ఆ విషయం మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా పాపం నుంచి మనం విమోచించబడతామండి. అలా కాకుండా మనం కూడా పాపాలు చేయడానికి అలవాటు పడిపోయి ఉంటే, పాత నిబంధన కాలంలో ప్రజల వలె పాపం చేయటం బలివ్వటం, ఇప్పుడు మనం కూడా పాపం చేయటం, ప్రభు బల్ల చేయవేయటం, ఇలా అలవాటుగా మారిపోయి అజ్ఞానంగా అమాయకంగా బ్రతికితే చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ధనవంతుడు ఉన్న స్థలంలో కళ్ళు తెరిచే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదని మనందరినీ కూడా విమోచిస్తూ తన రక్తంతో ఆయన మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి సంఘంలో మనల్ని అడుగు పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. మీకు లాస్ట్ టైం ఒకసారి ఈ వాక్యం చెప్పినప్పుడు జ్ఞాపకం చేసినట్టు గుర్తు. సంఘంలో అడుగు పెడుతున్నామంటేనే అది మహాభాగ్యం అని ఎంచుకోవాలి. ఆ సంఘములో మనం అడుగు పెట్టడానికి ఆహ్వాన పత్రిక క్రీస్తు ప్రభు యొక్క రక్తం అండి. మనకి కొన్ని పెళ్ళిళ్ళకి లేదా ఏదైనా ఇల్లు ఫంక్షన్ ఓపెనింగ్లకి కొంతమంది కార్డు కొట్టి పిలుస్తారు. ఆహ్వాన పత్రికను చూసినప్పుడే ఆ ఫంక్షన్ ఎంత గొప్పదో ఎంత విలువైందో అర్థమవుతుంది. ఎందుకంటే వారి స్థాయికి తగ్గట్టుగా, వారి స్టేటస్కి తగ్గట్టుగా ఆ యొక్క ఇన్విటేషన్ కార్డు ఉంటుంది. ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యానండి. ఇన్విటేషన్ కార్డు యొక్క వెల 50,000 అండి. ఇన్విటేషన్ కార్డు యొక్క వెల 50,000. అంత బాగా మన భాషలో చెప్పాలంటే బలిసినోళ్ళని చెప్పాలి. ఇన్విటేషన్ కార్డే 50,000 అయినప్పుడు ఆ ఫంక్షన్కి ఎంత గొప్పగా ఉండదో ఆలోచించండి. ఇది సమాజంలో మనం చూసే స్టేటస్. అట్లాంటిది ఇప్పుడు సంఘములో నిన్ను అడుగు పెట్టడానికి నీకు దేవుడిచ్చిన ఆహ్వానం ఎలాంటిదంటే, వెలకట్టలేని క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో చేసిన నిబంధన అది. ఆయన కార్చిన రక్తంతో నిన్ను సంఘంలో అడుగు పెట్టడానికి ఆహ్వానం పలికాడు. ఏదో మనం కట్టుకున్న చర్చే కదా, మనం కూడా డబ్బులు ఇచ్చాం కదా, మనం కూడా పని చేసాం కదా అని ధైర్యంగా వెళ్ళేసి పాపం చేసి సంఘంలో అడుగు పెడతామండి. సంఘంలో అడుగు పెట్టడానికి నీకు ధైర్యం ఉండాలి. అసలు ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, ఆ భయం ఎప్పుడు వస్తుందంటే, ఆ వణుకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు పాపమని గుర్తించినప్పుడు. లోకసువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు చాలా గొప్పలు పోతున్నాడు, కానీ సుంకరి మాత్రం తన పాపినని గుర్తించి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలేదంటండి. మనమేమో భయం లేకుండా సంఘంలోనే అడుగు పెట్టేస్తాం, ధైర్యంగా వెళ్తాం సంఘానికి. కానీ ఒక పాపికి ఆ భయం, ఆ వణుకు ఎలా ఉందో చూడండి. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి భయపడుతున్నాడంట. ఒకసారి గమనించండి, ఎప్పుడైనా ఆకాశం వైపు కళ్ళెత్తడానికి భయపడ్డాం మనం? ఎందుకంటే మహాకాశాలకు పైన అతి పరిశుద్ధుడైన మన కన్నతండ్రి అయిన దేవుడు ఉన్నాడనే భయం ఆయనకు ఉంది. ఆయనకు అర్థమైంది సుంకరికి. అందుకే ఆ ఆకాశం వైపు చూస్తే నేను దేవుని వైపు చూసినట్టు దేవుని చూసేంత సామర్థ్యం, అంత శక్తి సామర్థ్యాలు నాలో లేవు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు, నేను పాపిని. ఈయన పాపిని మాత్రమే గుర్తించలేదండి, ఆయన పరిశుద్ధుడని కూడా గుర్తించాడు. ఆల్రెడీ ఎదుట ఉన్న వాళ్ళు కూడా పాపి అని తెలిసినప్పుడు మనం ధైర్యంగా చూసేస్తాం, నువ్వు నేను ఒకటేరా అన్నట్టుగా. కానీ మనము పాపమని గుర్తించడం మాత్రమే కాదు, ఆయన మహాపరిశుద్ధుడని కూడా గుర్తించాడు. కాబట్టి ఆకాశంపై కన్నులెత్తడానికి ఆయనకు ధైర్యం చాలేదండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ విధంగా ఎవరైతే వారి గురించి వారు తెలుసుకుంటారో ఖచ్చితంగా క్రీస్తు ప్రభు యొక్క రక్తం వాళ్ళని పవిత్రులుగా చేసి తన సంఘంలో చేర్చుకుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నారో కొన్ని విషయాలను చూసామండి. తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పవిత్రపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పవిత్రపరుస్తున్నాడు. 3 విషయాలు చూసుకుందాం అనుకున్నాం. దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తున్నాడో చూసాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు చివరిగా పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఉన్న కొద్దిపాటి సమయంలో చూసే ప్రయత్నం చేద్దామండి. రోమిలికి రాసిన పత్రిక
15వ అధ్యాయము 16వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనంలో 15 నుంచి ఉంటుందండి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. ప్రారంభంలో చెప్తున్నాడు 15వ వచనంలో, ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ వలన కూడా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. మనం పరిశుద్ధులుగా బ్రతకాలంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల యొక్క అవసరం, ముగ్గురి యొక్క అవసరం మనకు ఉందని ప్రారంభంలో మనం విన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములు, మీలో కొందరు అటివారే ఉంటుంది గాని ప్రభువైన యేసుక్రీస్తు నామం వలన మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, మన దేవుని ఆత్మయందు, దేవుని ఆత్మయందు అంటే పరిశుద్ధ ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనకి ఇంతవరకు ఏం అర్థమైందంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తన రక్తంతో నన్ను కడిగాడు అనుకుంటున్నాం. ఆయన రక్తంతో మనల్ని కడిగిన వెంటనే పరిశుద్ధాత్మలకి మన హృదయంలోకి దేవుడు వరంగా అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము మనం చదువుతాం. పేతురు గారి ప్రసంగం విన్న వెంటనే ఆ మాటల వలన వాళ్ళందరిలో పశ్చాత్తాపం వచ్చేసి, అయ్యో ఇంత ఘోరమైన పాపం మేము చేసేసామా, మరి ఇప్పుడు ఏంటి మా పాపానికి పరిష్కారం అంటే, మీరు వెళ్ళి బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో అప్పటి నుంచి మనము, ఆయన పేరే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధులుగానే బ్రతుకుతాం. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా, 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలన. గమనించాలండి, పదే విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా అన్న విషయాన్ని చెక్ చేసుకుంటామని. చాలామంది బాప్తిసం విషయంలో పాపం తెలుసో తెలియకో పెళ్ళిళ్ళప్పుడు బాప్తీసాలు తీసుకుంటారు, చిన్నప్పుడే బాప్తీసాలు తీసుకుంటారు, లేదా తల్లిదండ్రులు చెప్పారని బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది భర్త చెప్పాడని బాప్తీసం తీసుకుంటారు, కొంతమంది భార్య ప్రలోభపెట్టడం వల్ల బాప్తీసం పొందుతారు, కొంతమంది పాస్టర్ గారులు ప్రేరేపించడం వలన మీరందరూ ఈ వారం బాప్తీసం పొందేయాలని చెప్పడం వలన అలా బాప్తీసం పొందుతారు, కొంతమంది పక్క వాళ్ళు తీసుకున్నారని బాప్తీసం తీసుకోవటం. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు 100% మనలోనికి పరిశుద్ధాత్ముడు రాడు. ఎప్పుడు మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడంటే, ముందుగా నేను పాపినని గుర్తించాలి, నా పాపానికి పరిష్కారం క్రీస్తు ప్రభు యొక్క రక్తమే ఆ సమస్యను పరిష్కరిస్తుందని ఎవరైతే పశ్చాత్తాపంతో నమ్మి బాప్తిసం పొందుతారో వారికి మాత్రమే పరిశుద్ధాత్ముడు వస్తాడు. అలాంటి వారిని పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధులుగా బ్రతకటానికి నడిపిస్తాడు. రోమపత్రికలో కూడా 8వ అధ్యాయంలో 14వ వచనం నుండి, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచు మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ పరిస్థితి అంతా ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే జరుగుతుంది. మనం అందరం కూడా దేవుని పిల్లలమేమి కాదండి. అఫ్ కోర్స్ దేవుని పిల్లలు అంటే వారసులం కాదు. గట్టిగా మాట్లాడాలంటే మనకి ఇంకా అర్థం కావాలంటే మనము
దేవుని పిల్లలమే భూమి మీదకి వచ్చిన అందరూ దేవుని పిల్లలే. కాకపోతే దేవుని పిల్లలు అందరూ కూడా వారసులు కాదు. క్రైస్తవులు అంటే పరలోకానికి వారసులం. 1 పేతురు పత్రిక 2:9 మనం చదువుతాం. మనమే దేవుని సొత్తు, దేవుని ఆస్తే మనము. దేవుని ఆస్తే మనమైనప్పుడు మనం వారసులం. మనం వారసులం అవ్వాలంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉండాలంటే మనం పాపమని గుర్తించాలి. మనం పాపమని గుర్తించినప్పుడే ఆ రక్తము, క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని పరిశుద్ధులుగా కడుగుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు వలన, ఆయన రక్తం వలన ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేయాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకీభవించటం వల్లనే, ఒకరినొకరు వ్యతిరేకించకపోవటం వలన, ముగ్గురు ఏకీభవించటం వలన ఈ కార్యక్రమం మనకు జరుగుతుంది. ముగ్గురు ఏకీభవిస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా కొన్ని రిఫరెన్స్లు చూద్దామండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఏకీభవిస్తున్నారా లేదా మన పరిశుద్ధతలు అన్న విషయాన్ని చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక చూసిన సందర్భంలోనే ఉంటుంది. 9వ అధ్యాయము 14వ వచనంలో, 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగాని అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ ముగ్గురు కనిపిస్తారు. ప్రస్తావన, వారి యొక్క ముగ్గురు ప్రస్తావన ఉంటుంది. నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనమేమో మన ఏడుపులన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, అయ్యో నేను ఒంటరివాడిని, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, అసలు నన్ను ఎవరు గుర్తించటం లేదని ఎప్పుడు మన ఏడుపులు. బైబిల్ మనం రోజు చదువుతూ ఉంటే, పరిశుద్ధ లేఖనాలను మనం ప్రతిరోజు పరిశీలన చేస్తూ ఉంటే, వాక్యాన్ని రోజు వింటూ ఉంటే, నా కోసం ఎంతమంది కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మీరు దేవదూతల పాఠం వినుంటే, ఆ దేవదూతలు కూడా మన కోసం ఎంత కష్టపడుతున్నారో మనకు అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి ఆలోచిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన గురించి ఆలోచిస్తున్నాడు. దేవదూతలు మన గురించి ఆలోచిస్తున్నాయి. దెయ్యం కూడా మన గురించి ఆలోచిస్తుంది. మనం ఏ సంఘంలో ఉన్నామో ఆ సేవకుడు కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు ప్రతి నిత్యం. ఇంతమంది మన గురించి ఆలోచిస్తున్నప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదని మన ఏడుపులేంటి? చాలామంది అండి, నేను ఒంటరివాడిని అన్న ఫీలింగ్. మన కోసం ఇంత మహా విశ్వమే పనిచేస్తుంది, నీ కోసమే పనిచేస్తుంది. ఈరోజు ఉదయాన్నే నీ కోసం అంత పెద్ద సూర్యుడు వచ్చాడంటే ఏదో లోకానికి వెలిగివ్వటం కోసం మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా వెలుగు నింపటం కోసమే వచ్చాడు ఆ సూర్యుడైనా. అలా ఎవరైతే గుర్తిస్తారో దేవుని మనసు అర్థమవుతుంది. మనం ఎంత గొప్పవారమో సమాజంలో, లోకంలో మనం ఎలా బ్రతకాలో కూడా మనకు అర్థమవుతుందండి. సో మనం పరిశుద్ధపరచబట్టకు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎలా ఏకీభవిస్తున్నారో చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో కూడా 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనంలో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం వల్లనే మనం పరిశుద్ధపరచబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం జరగలేదనుకోండి, మన పరిశుద్ధతకు విలువ లేకుండా పోతుంది.
దానికోసమే ఈ యేసును దేవుడు లేపిన దీనికి మేము అందరము సాక్షులము. 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినందుకు మేము సాక్షులము. ఆయన చనిపోయి సమాధిలోనే ఉంటే మన నిరీక్షణకు ఆధారమే లేదు. మన నిరీక్షణకు ఆధారము మన తండ్రి అయిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని లేపాడు కాబట్టి, ఇదిగో నేను కూడా చనిపోతే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన అందరూ లేస్తారండి. యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ప్రత్యక్షమైనప్పుడు అందరూ లెగుస్తారు. అయితే నీతిమంతులైతేనేమో వారసులుగా దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి వెళ్తారు. పాపంలో చనిపోతే తీర్పు పాలవటానికి లేస్తారు. సో అందరూ లేస్తారు, కానీ జీవ పునరుద్ధానం పొందటానికి లేస్తున్నామా, తీర్పు పాలవటానికి లేస్తున్న విషయం మనకు అర్థం కావాలి. తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో కూడా, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో కూడా, యేసు ఈ దేవాలను పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములో దీన్ని లేపుదు అనేది. అయితే ఆయన తన శరీరమైన దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అంతవరకు పాపం శిష్యులు కూడా యేసుప్రభు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదంట. ఎప్పుడైతే ప్రభువారు తిరిగి లేచారో అప్పుడు ఆయన చెప్పిన మాటలు యేసుప్రభు వారి మీద నమ్మకం కలిగిందంట. కొర్నేలి సందర్భంలో కూడా పేతురు గారు మాట్లాడతారు, ఇందుని బట్టి దేవుడు పక్షపాతి కాడని నాకు అర్థమవుతుంది అంటాడు అపోస్తల కార్యాల 10వ అధ్యాయంలో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏదో జనాంగానికి మాత్రమే అనుగ్రహించాడు అని అప్పటి వరకు అనుకున్నారు. కానీ అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఇదిగో ఇందుని బట్టి దేవుడు పక్షపాతి కాడని పేతురు గారు అంటాడు అక్కడ. అంటే వారు రుజువులతో నమ్మారు. పాత నిబంధన కాలంలోని అపోస్తులు కానీ వారందరూ రుజువులతో నమ్మారు. ఇప్పుడు మనకి వాళ్ళకంటే ఎక్కువ రుజువుల ఆధారాలు ఉన్నాయి, కానీ మనకు మాత్రం అలాంటి విశ్వాసం కలగటం లేదు దేవుని మీద. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో చూస్తున్నాం. మనం పవిత్రంగా బ్రతకటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏకీభవించారు కాబట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాం. కానీ ఈ మాట పదే పదే మనం వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అసలు మనం పరిశుద్ధులమా కాదన్న విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు ఈ పాఠాన్ని నేను కొనసాగిస్తూ వస్తున్నానంటే, పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూసే పరిస్థితి మనకు లేదండి. పరిశుద్ధత లేకపోతే మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేం. మన కళ్ళ ముందు ఎంతోమంది ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారు. నిన్నటి దినాన కూడా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చనిపోయారు. ఆయన చూడటానికి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. కానీ అక్కడికి వచ్చిన వారు అందరూ కూడా ఆ చనిపోయిన వ్యక్తిని, అతని గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు నేను చనిపోతాను, ఈ చనిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు, నేను ఎక్కడికి వెళతాను, ఆ నిర్ణయం కలిగి బ్రతకలేనప్పుడు మన జీవితాలు చాలా దారుణంగా మారిపోతాయండి. అవతల వాళ్ళని చూసి పోటీపడి బ్రతుకుతాం, అవతల వాళ్ళని చూసి పోటీపడి సంపాదిస్తాం, పోటీపడి చదువుతాం, పోటీగా అన్నీ చేస్తున్నాం మనము వాళ్ళని చూసి. ఇప్పుడు శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి, ఇలా నలుగురు మోసే పరిస్థితి నాకు కూడా వస్తుంది కదా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? ఆలోచన అనేది లేకపోతే ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టేనండి. ఎందుకంటే మనం బ్రతికున్నాం, అవకాశం ఉంది, శరీరంలో ఉన్నాం, ఒక మంచి నిర్ణయం కలిగి బ్రతకాలి. దానికోసమేనండి దేవుడు ఎంతమంది సేవకుల ద్వారా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమంలో ఒక సేవకుని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా తన ప్రజలకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, హెల్త్ బాగున్నా లేకపోయినా తన వాక్యాన్ని వినిపింపజేస్తూనే ఉన్నాడు. అనునిత్యం రోజుకి 3 పూట్ల అన్నం తిన్నట్టుగా రోజుకు 3 పూట్ల వాక్యం
మన దాకా వస్తుందండి, మన ఇంటికి వస్తుంది, మనం ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. అచ్చి కుక్క యాడ్ వచ్చేది అంతకుముందు, వేరే ఎవరి గో ఆర్ నెట్వర్క్ ఫాలోస్ అని. అది మనల్ని మోసం చేయటానికి, మన డబ్బులు తీసుకోవడానికి, అది రీఛార్జీల ద్వారా. కానీ దేవుని యొక్క నెట్వర్క్ మనల్ని ఎందుకు ఫాలో అవుతుందంటే దేవునికి ఏదో ఉపయోగమని కాదు, మనము నరకానికి వెళ్ళిపోతామని, మనం ఆ భయంకరమైన యాత్రలకు వెళ్ళిపోతామని దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం కోసము మనం ఎక్కడుంటే అక్కడికి, మనం ఎటు పోతే అటు ఈ యొక్క సోషల్ మీడియా యొక్క నెట్వర్క్లు దేవుడు అభివృద్ధి చేసి మనకి ఎంత ఎక్కువగా వాక్యాన్ని వినిపిస్తున్నాడో చూడండి. ఎంత ఎక్కువగా వాక్యం వినబడుతుందంటే అంత తొందరగా ప్రభు రాబోతున్నాడు, లేదా అంత తొందరగా మనకు మరణకాలం కూడా రాబోతుంది. అంత స్పీడ్గా జరిగిపోతున్నాయండి. మనం గమనిస్తున్నాం కదా, కాలాలు ఎంత స్పీడ్గా జరిగిపోతున్నాయి, వారాలు ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నాయి, దినం ఎంత తొందరగా గడిచిపోతుంది. 24 గంటలు అప్పుడే అయిపోయినాయి అనిపిస్తుంది ఒక్కోసారి. మరి ఈఎంఐలు కట్టే వాళ్ళ పరిస్థితి అయితే, అమ్మో అప్పుడే నెల వచ్చేసిందా, అమ్మో అప్పుడే నెల వచ్చింది, అమ్మో అప్పుడే నెల వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇంత తొందరగా నెల అయిపోయింది, సంవత్సరాలు అయిపోయాయి. ఒకసారి మన వయసుని ఎవరికి వాళ్ళు ఆలోచించేయండి. అరే నిన్న మొన్నే కదా కాలేజీకి వెళ్ళాను, 20 సంవత్సరాలు అనుకున్నాను, అప్పుడే భార్య పిల్లలు, భర్త పిల్లలు, ఉద్యోగ వ్యాపారాలు, ఇటు చూస్తే 40, 50, 60, 70 సంవత్సరాలు వచ్చేసినాయి. నేను దేవుని కోసం ఏం చేశాను, దేవుడు ఎంతకాలం ఎందుకు నన్ను బ్రతికించాడని ఆలోచన వస్తుందండి మనకి? దేవుని కోసం ఏం చేయకుండా, పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్ళలేమండి. దేవుని చిత్తమైతే మరలా ఈ యొక్క దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఎలా పవిత్రపరుస్తున్నాడో అవకాశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ పాఠం ఇంతటితో ముగించుకుందాం. అవకాశం ఉన్నప్పుడే మంచి నిర్ణయం కలిగి పరిశుద్ధుల జాబితాలో ఉన్నామా, నన్ను పరిశుద్ధపరచడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకీభవించి మరీ పనిచేస్తున్నప్పుడు నేను నా కోసం జాగ్రత్త వహించలేకపోతే ఆ పరిచయలాగా నేను కూడా ఎత్తివేయబడతాను. సుంకరి ఎలాగైతే పాపినని గుర్తించి పరిశుద్ధపరచబడ్డాడో అలా నేను కూడా పరిశుద్ధపరచబడాలని, మంచి నిర్ణయం కలిగి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేస్తున్నాను.